అందరికీ నమస్కారం. రేపే అత్యంత పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసపు 2వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజు. ఈరోజు మీరు స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకొని చెయ్యండి. మీకు దక్కబోయేటువంటి వ్రతఫలం రెట్టింపై ఖచ్చితంగా అందుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీ పట్ల ఉంటాయి. వరలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాలు మీ పట్ల మెండుగా ఉండటానికి వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజున మీరు స్నానం చేసే నీటిలో ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి చూడండి. తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు మెండుగా కలుగుతాయి. వరలక్ష్మి వ్రతం ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఇది శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటేనే భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క మహిళ కూడా అమ్మవారిని పూజలతో అలాగే వ్రతాలతో ఆచరించుకునేటువంటి మాసం. అన్ని నెలల్లోకి శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైంది అని చెప్తూ ఉంటారు. ఎంతో విశిష్టమైంది కూడా. పరమశివుణ్ణి కేశవుణ్ణి ఏ భేదం లేకుండా ఇద్దరినీ పూజించేటువంటి మాసం. చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. అలాగే శ్రీమన్నారాయణ్ణి జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమే. శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. శ్రావణ మాసంలోనే కృష్ణావతారం, హయగ్రీవావతారం జరిగాయని మన పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైన రోజులే. శివారాధన చేయటానికి, మంగళగౌరీ వ్రతాలు ఆచరించటానికి, శ్రీ మహావిష్ణువుని ఆరాధించటానికి, వరలక్ష్మీదేవి వ్రతాలను చేసుకోవటానికి, ఇలా ఒక్కటేంటి శ్రావణ మాసంలోని ప్రతి ఒక్క రోజు కూడా భక్తి శ్రద్ధలతో గడపతగ్గ రోజే. ఇక శ్రావణ మాసంలో ప్రతి ఒక్క మహిళ కూడా ఆచరించేటువంటి వ్రతం వరలక్ష్మీ వ్రతం. పెళ్ళైన వారు ప్రతి ఒక్కరూ తమ భర్త సంతోషంగా ఉండాలని, వారి సౌభాగ్యం కలకాలం ఉండాలని కోరుకుంటూ కుటుంబంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోవాలని వరలక్ష్మీదేవిని పూజించటం పరిపాటిగా వస్తుంది. శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా పౌర్ణమికి ముందొచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తారు. ఈ సంవత్సరం ఆగస్టు 16వ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించటానికి మంచి రోజు. ఈ రోజు కుదరని పక్షంలో మిగతా శుక్రవారాల్లో ఎప్పుడైనా ఆ శ్రావణ వరలక్ష్మీదేవిని మీరు పూజించుకోవచ్చు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని గనక మీరు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ అష్టలక్ష్ముల్ని పూజించినట్లే అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మీకు రాబోయేటువంటి ఫలం కూడా ఎంతో గొప్పగా వస్తుంది. దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందికర పరిస్థితులు మన జీవితంలో ఏ ఉన్నా సరే వాటి నుంచి బయటికి రావటానికి వరలక్ష్మీ వ్రతాన్ని మించిన వ్రతం ఇంకొకటి లేదు అని పండితులు చెప్తూ ఉంటారు. అలాగే స్కంద పురాణంలో కూడా వరలక్ష్మీదేవి వ్రతం యొక్క ప్రస్తావన ఉంది. ముఖ్యంగా స్కంద పురాణం ప్రకారం ఒకానొక సమయంలో పార్వతీదేవి పరమశివుని ఒక ప్రశ్న అడుగుతుంది. స్వామి, ఈ లోకంలో ఉండేటువంటి స్త్రీలు ఎప్పుడు సకల ఐశ్వర్యాలతో, సంతోషంతో, పుత్ర పౌత్రాదులను పొందేటువంటి వీలుండే ఏదైనా ఒక మంచి వ్రతాన్ని సూచించండి స్వామి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి చెప్పారని స్కంద పురాణంలో వివరించారు. అలాగే ఆ సమయంలోనే చారుమతీదేవి యొక్క కథని కూడా వివరించి చెప్పారు పరమేశ్వరుడు. చారుమతీదేవి ఒక చక్కని ఇల్లాలు. భర్తని గౌరవిస్తూ, అత్తమామల్ని సేవిస్తూ, వరలక్ష్మీదేవిని పూజిస్తూ చక్కగా తన సంసారాన్ని ఈదుకుంటూ వస్తున్నటువంటి పతివ్రత. అలాంటి చారుమతీదేవికి వరలక్ష్మీదేవి అంటే ఎంతో భక్తి. ఒకనాడు వరలక్ష్మీదేవి చారుమతి కలలోకొచ్చి, నువ్వు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచుకుంటే నీకు అన్ని రకాల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తుందట. అమ్మవారు చెప్పిన విధంగానే శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని పూజిస్తుంది చారుమతీదేవి. చారుమతీదేవిని ఆ వరలక్ష్మీదేవి సకల సంపదలతో దీవిస్తుంది. ఈ కథని పార్వతీదేవికి పరమేశ్వరుల వారు చెప్తారు. ఆ తర్వాత పార్వతీదేవి కూడా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించిందని, అమ్మవారి కృపకు పాత్రురాలైందని పురాణాలు చెప్తున్నాయి. అయితే వరలక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి విషయంలో చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. మీరు ఏ పద్ధతిలో అమ్మవారిని ఆచరించినా పూజించినా సరే చేయదగ్గ పనులు, చేయకూడని పనులు కొన్నుంటాయి. ముఖ్యంగా
వరలక్ష్మీ వ్రతం నాడు ఉదయాన్నే నిద్ర లేవాలి, అది కూడా సూర్యోదయానికంటే ముందే. నిద్ర లేచిన తర్వాత సూర్య నమస్కారం చేసుకొని ఆడవాళ్లు తలారా స్నానం చేసుకోవాలి. ఈ స్నానం చేసే దగ్గర ఒక చిన్న చిట్కాని గనక మీరు పాటిస్తే మీకు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. సాధారణంగా మీరు గమనిస్తే మన హిందూ ధర్మం ప్రకారం ఎలాంటి పండుగలు గొప్ప దినాలు ఉన్నటువంటి రోజుల్లోనైనా సరే నదీ స్నానం అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది. అయితే ఇవాల్టి పరిస్థితుల్లో నదీ స్నానం చేయటం అనేది అందరికీ కుదరనటువంటి విషయం. నదీ పరివాహక ప్రాంతాల్లో, నదీ ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారు మీకు వీలైతే ఖచ్చితంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఉదయాన్నే వెళ్ళి నదీ స్నానాన్ని చెయ్యండి. అలాగే నదీ స్నానం చేయటం కుదరని వాళ్ళందరూ ఏం చెయ్యాలంటే, మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఒక చిటికెడు పసుపు, గుప్పెడు వేపాకులు వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఆ నీటిని అలాగే వదిలేసి మీరు ఆ తర్వాత స్నానాన్ని ఆచరించండి. ఇలా ఎవరైతే ఈ శుక్రవారం నాడు చేస్తారో వారు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలాన్ని పొందుతారు. ఇక ఆ తర్వాత భక్తితో, నిష్ఠతో, ఏకాగ్రతతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించటానికి ఆడంబరాలకి పోకూడదు. అమ్మవారికి ఇష్టమైనటువంటి తెల్లటి పూలతో అమ్మవారిని అలంకరించే ప్రయత్నం చేయండి. మిగిలిన రోజుల కంటే ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇష్టంగా అమ్మవారిని అలంకరించండి. అలాగే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే ముందు రోజు నుంచే భాగస్వామికితో శారీరక కలయికకి దూరంగా ఉండాలి. పూజ చేస్తున్నంతసేపు మీ మనసు అమ్మవారి మీదే ఉండాలి. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం రోజు ఉపవాస నియమాన్ని పాటించండి. ఉపవాసం ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలని మాత్రమే రాత్రికి నైవేద్యంగా స్వీకరించండి. పూజ తర్వాత 5గురికి కనీసం మీరు ముత్తైదువుల్ని పిలిచి వారికి వాయనాన్ని అందించండి. వారి ఆశీర్వచనాలు తీసుకోండి. వారికి పసుపు కుంకుమలిచ్చి పంపించండి. అలాగే మాంసాహారం జోలికి వెళ్ళకండి. వరలక్ష్మీ వ్రతం చేసుకున్న వాళ్ళింటికి మీరు తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నా, భోజనానికి వెళ్తున్నా సరే మాంసాహారం జోలికి మాత్రం వెళ్ళకండి. మీరు ఇంట్లో కూడా మాంసాహారాన్ని తిని వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళకండి. ఈ విధమైనటువంటి నియమాల్ని ఎవరైతే పాటిస్తారో, ఆ వరలక్ష్మీదేవిని ఎవరైతే భక్తితో కొలుస్తారో అటువంటి వారి పట్ల అమ్మవారి కృప ఖచ్చితంగా ఉంటుంది. ఈ వరలక్ష్మీదేవి వ్రతం ఆచరించిన రోజు మీ ఇంటికి ఎవరైతే దేహి అని వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మీకు తోచిన సహాయం చేయండి. ఆహారం కావాలని వచ్చినా, ఆర్థిక అవసరాలతో ఎవరైనా వచ్చినా, ఎలాంటి ఆపదలో ఉన్నామని మీ ఇంటికి వచ్చినా సరే వారిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు లక్ష్మీదేవి సమానంగా భావించి వారికి మీకు తోచిన సహాయాన్ని చేసి పంపించండి. ఒకవేళ మీ ఇంటికి ఎవరూ రాని పక్షంలో మీరే వెతుక్కుంటూ వెళ్ళండి. లేని వారికి మీకు కలిగినంత సహాయం చేయండి. దాన ధర్మాలకి, సేవా ధార్మిక కార్యక్రమాలకి ఎక్కువ సమయాన్ని, మీకు తోచినంత డబ్బుని వెచ్చించండి. ఆడవారిని గౌరవించండి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా జాగ్రత్త పడండి. ఈ విధంగా ఎవరైతే ఈ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారో వారు తప్పకుండా అమ్మవారి కృపకు పాత్రులవుతారు. లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.